హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. హిందీ వాక్య రచన పార్ట్ 4 అండి. మరి ఈ వాక్య రచన అనేది కొద్దిగా లెంతీ టాపిక్ కాబట్టి కొన్ని పార్ట్స్గా నేర్చుకుంటే అర్థమయ్యే విధంగా ఉంటుంది అనే ఆలోచనతోటి ఇలా మనము ఒక్కొక్క పార్ట్లో చెప్పుకుంటున్నాము. ఇందులో అర్థ సంబంధి భేద్, ఏవైతే 8 రకాల అర్థ సంబంధి భేద్ ఉంటాయో వాటి గురించి మరి ఈ యొక్క పాఠంలో మనము నేర్చుకుందాం ఫ్రెండ్స్. అర్థ సంబంధి భేద్, వాక్యకి అర్థ సంబంధి భేద్, ఇవి 8 రకాలండి. వాక్యకి అర్థ సంబంధి భేద్ అనేవి. అలాగే ఒక్కసారి పాస్ట్ టాపిక్ గుర్తుపెట్టుకోండి. వ్యాకరణ సంబంధి భేద్ 3 రకాలు: సరళ్, మిశ్రిత్, సంయుక్త. అలాగే సాహిత్యక సంబంధి భేద్ 3 రకాలు: సమేత, शिथिल, संतुलित. ఓకేనా? మరి वाक्य के अर्थ के संबंध में 8 प्रकार ఇవి చూద్దాం. विधिवाचक वाक्य అండి ఫస్ట్ది. जिस वाक्य में किसी बात के होने का आभास मिले, ఏదో ఒక పని జరిగింది అని చెప్పి తెలుస్తుంది, అట్టి వాక్యాలను विधिवाचक वाक्य अंटाम. महर्षि दयानंद सरस्वती ने वेदों का भाष्य हिंदी में किया. మరి దయానంద్ సరస్వతి వేదాలని హిందీలో రచించడం అనేది జరిగింది. అంటే ఏదో ఒకటి స్వతంత్ర రూపంలో ఉండొచ్చు వాక్యాలు, ఏదో ఒక పనిని జరిగిందని సూచించే వాక్యాలను విధివాచక వాక్య అంటాము. రెండోది निषेधवाचक वाक्य. इस प्रकार के वाक्य में किसी बात के ना होने का संकेत मिलता है. అంటే ఈ రకమైన వాక్యాలు ఏంటి అంటే నహి, నాట్, ఒక పని జరగడం లేదు అని సూచించే వాక్యాలు ఏవైతే ఉంటాయో అటువంటి వాక్యాలను మరి నిషేధవాచక వాక్యం. చూడండి, ఫస్ట్ది ఏంటి? విధివాచక వాక్యం. విధివాచక వాక్యలో ఒక పని పూర్తయింది లేదా ఒక పని జరిగింది లేదా ఒక సెంటెన్స్ స్వతంత్ర రూపంలో ఉండింది అనేది చూపించేది విధివాచక వాక్య అయితే, నిషేధవాచక వాక్యలో కంపల్సరీ నహి అనేది ఉంటుంది, నా, నహి, మత్ అనేవి ఉంటాయి. ఆజ్ సార్వజనిక సభ నహి హోగి, ఈరోజు సో కాదు, లేదు అనే తత్వంలో ఉండే వాక్యాలను నిషేధవాచక వాక్య అంటాము. ఇది రెండోది. ఆజ్ఞార్థక వాక్య, ఐసే వాక్య మే కిసి ప్రకార్ కి ఆజ్ఞా दी जाती है. ఫ్రెండ్స్ చూడండి, మరి ఇటువంటి వాక్యాలలో ఒక ఆర్డర్ అనేది ఉంటుంది. मतांतरों को दूर करो और वेदों के प्रकाश से जग को ఆలోకిత कर दो. సో ఈ మతాంతరాలు అనేవి వాటిని తీసి వేదాలని ఫాలో అవ్వండి, వేదాల యొక్క జ్ఞానాన్ని పొందండి, ప్రకాశవంతమైన జీవితాన్ని అవలంబించండి అని ఒక ఆజ్ఞ. అంటే ఏ వాక్యాలలో అయితే ఒక ఆర్డర్ లాగా కనిపిస్తుందో అటువంటి వాక్యాలు ఆజ్ఞార్థక వాక్య కిందకి వస్తుంది. విధివాచక వాక్య అంటే పని పూర్తయింది లేదా స్వతంత్ర రూపంలో ఉండే వాక్యాలు. నిషేధార్థక వాక్య అంటే కాదు, లేదు, అవ్వదు అని చెప్పి, అంటే నహి అనే దాంట్లో చెప్పేది. ఆజ్ఞార్థక వాక్య అంటే ఆజ్ఞాకారం ఉండేది, ఆర్డర్ అనేది ఈ విషయంలో ఉంటుంది. प्रश्नवाचक वाक्य. చూడండి ఫ్రెండ్స్, प्रश्नवाचक वाक्य, इस प्रकार के वाक्यों में प्रश्न पूछे जाते हैं. అంటే कल मुख्य शिक्षकों की बैठक कहाँ पर होगी అంటే నిన్న మెయిన్ టీచర్స్ యొక్క మీటింగ్ ఎక్కడ జరుగుతుంది, లేకపోతే రేపు ఎక్కడ జరుగుతుంది అని చెప్పి ఇక్కడ అడగడం అనేది జరుగుతుంది. అంటే రేపు టీచర్స్ స్టాఫ్ మీటింగ్ ఎక్కడ అని చెప్పి మీనింగ్ అనమాట. అంటే ఎక్కడ, ఏమిటి, ఎందుకు, ఇలాగా ఒక ప్రశ్నని, ఒక
ప్రశ్నని ఒక ప్రశ్నవాచక రూపంలో ఉండే సెంటెన్సెస్ ఏవైతే ఉంటాయో అట్టి వాక్యాలను ప్రశ్నవాచక వాక్య. చూడండి, విధివాచక వాక్యాల్లోనేమో పని పూర్తి గురించి, లేకపోతే పని గురించో, లేకపోతే ఒక పని జరిగిందనో, లేకపోతే స్వతంత్ర రూపంలో ఉంది. తర్వాత నిషేధార్థక వాక్యలో నహి, కాదు, లేదు అని చెప్తున్నాము. తర్వాత వచ్చి ఆజ్ఞార్థక వాక్యలో ఆర్డర్ని చూస్తున్నాము. మరి ప్రశ్నార్థక వాక్యలో క్వశ్చన్స్ని చూస్తున్నాము. అంటే క్వశ్చన్ మార్క్, క్వశ్చన్ రూపంలో ఉండే క్వశ్చన్స్, ఇంట్రాగేషన్ మోడల్ అంటాము. विस्मयबोधक वाक्य. చూడండి, विस्मयबोधक एक वाक्य में ऐसे वाक्यों में आश्चर्य प्रकट किया जाता है. ఆశ్చర్యాన్ని ప్రకటించడం అనేది कितना वीर पुरुष है वह, ఓ कितना अच्छा खेल रहा है वह. సో ఈ రకమైన మనలో ఉండే ఆశ్చర్యాన్ని ప్రకటించే వాక్యాలు ఏవైతే ఉంటాయో అటువంటి వాటిని విస్మయబోధక వాక్య అంటాము. సో ఇందులో విస్మయ చిహ్న అనేది ఉంటుంది. సో ఇది మీరు అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ విస్మయ చిహ్న లేకపోయినప్పటికీ విస్మయ వర్డ్ అనేది ఉంటుంది. సో మరి ఇక్కడ చూడండి, अर्थ के दृष्टि से वाक्य 8 प्रकार के होते हैं. విధివాచక వాక్య ఒక పని సర్వసాధారణంగా జరిగిందన్న రూపంలో, లేకపోతే స్వతంత్ర రూపంలో ఉండేది. నిషేధార్థక వాక్య నహి, నా, నహి, మత్ సూచించే వాక్యాలు. ఆజ్ఞార్థక వాక్య ఆర్డర్ సూచించేది. ప్రశ్నార్థక వాక్య క్వశ్చన్ని సూచించేది. విస్మయబోధక విస్మయాన్ని సూచించేది. ఆశ్చర్యార్థక కారకాన్ని సూచించే వాక్యాలను విస్మయాదిబోధక్ అంటాము. ఇచ్ఛాబోధకం. ఇచ్ఛ ఇందులోనే ఉంది చూడండి. ఇచ్ఛాబోధక అంటే ఈ రకమైన వాక్యాల్లో ఒక కోరికని ప్రజెంట్ చేస్తాము. ఇచ్ఛా అంటే కోరిక. इस प्रकार के वाक्यों में किसी प्रकार की इच्छा का उल्लेख किया जाता है. तुम अपने ध्येय में सफल हो. నీ యొక్క లక్ష్యంలో సక్సెస్ కావాలనే కోరిక నాది. నా కోరిక ఏంటి? నువ్వు సక్సెస్ కావాలి అనే కోరిక నాది. సో ఇచ్ఛాబోధక వాక్య అంటే ఒక కోరికను ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. वाक्य के अर्थ की दृष्टि से 8 प्रकार होते हैं. विधिवाचक वाक्य, निषेधार्थक वाक्य, आज्ञार्थक वाक्य, प्रश्नार्थक वाक्य, विस्मयार्थक वाक्य, इच्छाबोधक वाक्य. संदेह सूचक वाक्य. इन वाक्यों में किसी बात के भीतर संदेह प्रकट किया जाता है. डाउट, సందేహాన్ని ఉంచుతారండి. वह స్వస్థ హోగా అతడు అంటే ఇతనికి తెలిసి అనారోగ్యంతో ఉన్నాడు, బాధపడుతున్నాడు. అతడు బాగా ఈ వాటికి మొత్తం కోలుకుని ఉంటాడు. అంటే కోలుకున్నాడో లేదో తెలియదు ఇతనికి పూర్తిగా, కాబట్టి కోలుకుని ఉండొచ్చు అని చెప్పి ఒక డౌట్ని ప్రజెంట్ చేస్తున్నాడు. సో డౌట్ని ప్రజెంట్ చేసే మరి వాక్యాలను సందేహ సూచక వాక్య అంటాము. సో अर्थ की दृष्टि से वाक्य के 8 भेद होते हैं. विधिवाचक, निषेधवाचक, आज्ञार्थक, प्रश्नार्थक, సందేహార్థక, విస్మయాది. సో ఈ రకమైన 7 వాక్యాలు ఇవి. మరి 8వ దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము. సంకేతార్థక వాక్యం. ऐसे वाक्यों में संपूर्ण अर्थ का बोध ना होकर संकेत मात्र मिलता है. संकेत माने అంటే సంకేతం మాత్రమే దొరుకుతుంది. इनकी एक विशेषता यह होती है कि इनमें कोई ना कोई शर्त होती है. कंडीशन इफ क्लास లా ఉంటుంది. సంకేతార్థక అంటే ఇఫ్ క్లాస్ లా ఉంటుంది. కంపల్సరీ కండిషన్ అనేది ఉంటుంది. यदि तुम मेरे घर आ जाओ तो मैं तुम्हें
శ్రీ అరవింద్గా చిత్ర దిఖావు. నువ్వు నా ఇంటికి వచ్చినట్లయితే నేను ఫోటో చూపిస్తాను. నువ్వు కష్టపడినట్లయితే మంచి మార్క్స్ వస్తాయి. నువ్వు టైంకి రైల్వే స్టేషన్కి వెళ్ళినట్లయితే ట్రైన్ నీకు దొరుకుతుంది. సో ఈ రకంగా సంకేతాన్ని సూచించే వాక్యాలు ఏవైతే ఉంటాయో అట్టి వాక్యాలను సంకేతార్థక వాక్య అంటాము. సరే ఫ్రెండ్స్, మరి బాగా గుర్తుపెట్టుకోండి. వ్యాకరణ సంబంధి భేద్ వేరు, విశేషతలు వేరు. అలాగే సాహిత్యక సంబంధి భేదు, విశేషతలు, అలాగే అర్థ సంబంధి భేదాలు మనం తెలుసుకున్నాము. సో వాక్యకి సంబంధించిన ఈ 3 వీడియోస్ కూడా చక్కగా మరి పూర్తిగా ప్రాక్టీస్ బిట్స్తో సహా మనము ముందుకు తీసుకెళ్తూ ఉంటే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు